గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వక్ఫ్ సవరణ దాంట్లో నష్టం ఏంటి అసలు? ఈ మాటలకు ఒకే ఒక్క మాట ఏంటంటే న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు కూడాను ఉండకూడదు, పని చేయకూడదు, ఉద్యోగులుగా కూడాను ఉండకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి దాఖలాలు మనందరం కూడా చూస్తున్నాం. వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఇందులో ఒక నాన్ ముస్లిం బ్రదరు రావాల్సినటువంటి అవసరం ఏంటి? ముస్లిమ్స్కి ఇంత వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్ బోర్డ్ బిల్లులో మరి టీడీపీ ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఈ బిల్లుని జేపీసీకి పంపించింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు మైనారిటీలో ఉన్న పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, నిజమా కాదు? చూడమ్మా, నేనైతే ఒకటి చెప్తాను. సరే, వైసీపీ వాళ్ళు చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం నాకు, కాబట్టి నేను ఆయన ఫోటో పెట్టుకున్నాను. పెట్టుకోకూడదు అని చెప్పడానికి మీరెవరు? బీజేపీ చెప్పినట్టు నిజంగా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయా? భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశమే కంప్లీట్గా ఏంటంటే పోలరైజ్ చేయడం. పోలరైజ్ చేసి తద్వారా హిందువుల యొక్క ఓట్ని మొత్తం కూడాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసులో చాలా మంది క్రిస్టియన్స్ ముస్లింస్లే చేశారని చెప్తున్నారు, దీన్ని మీరేమంటారు? ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిని తీసుకొని ఏదైతే ఈ కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలు చేస్తున్నటువంటి వారందరినీ ఊహించిన విధంగానే వక్ఫ్ బోర్డ్ బిల్లులో పెద్దగా సంచలనాలు నమోదు కాలేదు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు ఆ బిల్లుకు మద్దతు పలకడంతో పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయింది. అయితే మొదటి నుంచి ముస్లింలకి టీడీపీ సహకారంతోనే ఉండిద్ది అని మాట్లాడుతున్న ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అసలు ఒకప్పుడు వక్ఫ్ బోర్డ్ ఎలా ఉండేది, ఇప్పుడు కేంద్రం తెస్తున్న దాంట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు తెస్తున్నటువంటి బిల్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక దానికి సింపుల్ ఆన్సర్ 1000 మాటలకి ఒకే ఒక్క మాట ఏంటంటే న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే న్యాయమో నాకు కూడాను అదే న్యాయంగా ఉండాలి. మీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటి నుంచి మీ ఇల్లు కూడాను అంతే దూరంగా ఉండాలి. అంతేగాని అలా కాకుండా మీకైతే ఒక న్యాయము, నాకైతే ఒక న్యాయము, హిందూకైతే ఒక న్యాయము, ముస్లింకైతే ఒక న్యాయం అంటే కనుక ఇది ఏమాత్రం కూడాను ఆమోదయోగ్యం కాదు. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఉందో ఈ బిల్లు న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పడంలో ముమ్మాటికి నిజం. అది వాళ్ళు చెప్తుంది వీళ్ళు చెప్తుంది కాదు, ఖచ్చితంగా ఇది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది. వక్ఫ్ సవరణ దాంట్లో నష్టం ఏంటి అసలు? ఇప్పుడు మీరు నష్టం ఏమిటి అని చెప్పేసి ఏదైతే ప్రశ్న మీరు అడుగుతున్నారో ఇందులో మీకు రెండు రకాలుగా ఉన్నాయి. అంటే దీన్ని రెండు రకాలుగా విభజించి చెప్పాలి. ఇందులో మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఆందోళన కలిగించే అంశము, ఇప్పుడు మన రీసెంట్గా మన ఆంధ్ర రాష్ట్రంలో టీటీడీ ఉందమ్మా. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు కూడాను ఉండకూడదు, పని చేయకూడదు, ఉద్యోగులుగా కూడాను ఉండకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి దాఖలాలు మనందరం కూడా చూస్తున్నాం. అందులో తప్పులేదు. యాజ్ ఎ ముస్లింగా ఐ వెల్కమ్ దట్. ఎస్, 100% ఇట్ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ. ఎందుకు? మీ మత విశ్వాసాల్లో ఇతరులు ఏదైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళ మత విశ్వాసాల్లో నా జోక్యం ఏమిటి? ఎందుకు నేను జోక్యం చేసుకోవాలి? నాకు సంబంధం లేదు కదా. కనీసం నేను వెళ్ళాలంటే కనుక మీరు విశ్వాసం ప్రకటించి వెళ్ళాలి, లోపల మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. నేను డిక్లరేషనే ఇవ్వను. మరి అలాంటప్పుడు నాకెందుకు మీ వ్యవహారాల్లో నాకు అవసరం ఏంటి? నాకు ఎట్ ద సేమ్ టైం మళ్ళా వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో, వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఇందులో ఒక నాన్ ముస్లిం బ్రదరు రావాల్సినటువంటి అవసరం ఏంటి? తప్పు కదా అది. మీరు వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు ఎందుకు రావాలి అసలు? ఈ విషయంలో అయితే మేము చాలా స్పష్టంగా ఉన్నామమ్మా. ఈ అంశాన్ని అయితే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు కాదు, ఎంత దూరం అయినా కానీ పోయి పోరాటం చేయడానికైతే సిద్ధమే. ఇది కేవలం ఏంటంటే ఒక హిందూ ముస్లిం అన్న ఒక పోలరైజేషన్ ఒకటి తీసుకొని రావడానికి ఏదైతే కుట్రాలు గత 11 సంవత్సరాల నుండి, ఇది కేవలం ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత కేవలం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకునే మాత్రమే కాదు. ముస్లింలో వారి యొక్క ఆచార ఆహార వ్యవహారాలు, వారు ఏం తినాలి ఏం తినకూడదు, వాళ్ళు ఏ రకంగా ఉండాలి, వారి వేషధారణ ఏమిటి, వాళ్ళు పొద్దున్న లెగిస్తున్న దగ్గర నుంచి తీసుకొని రాత్రి పడుకునేంత వరకు, వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చినంత వరకు ప్రతి అంశంలో కూడాను వివాదాన్ని సృష్టించి తద్వారా వారి యొక్క పబ్బాన్ని గడుపుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే.
భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశమే కంప్లీట్గా ఏంటంటే పోలరైజ్ చేయడం, పోలరైజ్ చేసి తద్వారా హిందువుల యొక్క ఓట్లు మొత్తం కూడాను వారి యొక్క కబంధ హస్తాల్లో తీసుకోవడానికి కుటీల ప్రయత్నం, అందరికి తప్పించి ఇంకేం లేదు. ఇందులో అందరికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఉన్నటువంటి అంశంలో, ఇందులో అనేకమైనటువంటి ఇతర సమస్యలు సైతం కూడాను ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వక్ఫ్ బై యూజర్ అనే ఒక చట్టం కానివ్వండి, లేకపోతే వక్ఫ్ ట్రిబ్యునల్లో కానివ్వండి, లేకపోతే సమయం ఎక్కువగా కేటాయించడంలో కానివ్వండి, లేకపోతే కలెక్టర్కి సర్వాధికారులు ఇచ్చే అంశంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 5 అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయబడ్డాయి. అందులో నుంచి 4 అమెండ్మెంట్స్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఒక అమెండ్మెంట్ ఏదైతే మేజర్ ఇష్యూ ఉందో, నాన్ ముస్లిమ్స్ని దీంట్లోకి ఈ చట్టంలోకి తీసుకోకూడదు, దీంట్లోకి వక్ఫ్ బోర్డులోకి తీసుకోకూడదు అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ రోజున వీళ్ళు ఈ యొక్క చట్టాన్ని మీరు ఉడి సభల్లో కూడాను పాస్ చేసి ఇప్పుడు అది చట్టంగా రూపుదాల్చింది. జేపీసీ ముందు టీడీపీ ఎలాంటి వాదనలు వినిపించింది? అసలు ఆ మీటింగ్కి ఎన్నిసార్లు అటెండ్? ఇప్పుడు మీరు జేపీసీ అన్న పదం యూజ్ చేశారు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ పదంలో ఈ మాటకి నాకు ఎనీబడి ఈ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎవడైనా కానీ నాకు ఛాలెంజ్ చేయవచ్చు. ఈ రోజున జేపీసీ దాదాపు 8 నుంచి 9 నెలలు దీనిపై ఎక్సర్సైజ్ జరిగింది. ఈ జేపీసీకి రాకముందు నేను మీకు చాలా స్పష్టంగా నేను డేట్స్తో పాటు టైంతో పాటు చెప్తాను. జూలై 6వ తారీఖు ఇది పార్లమెంట్లోకి ఇంట్రడ్యూస్ అయింది. అదే జూలై 6వ తారీఖున నేను మన ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. సార్, పార్లమెంట్లో ఈ విధంగా ఈ వక్ఫ్ బిల్ అనేది రాబోతుంది, దీనిపై మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది, ఇది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది అంటే పాపం ఆయన అదే రోజు ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉందో ఆ క్యాబినెట్ సమావేశంలో ఆయన డిస్కస్ చేసిన మరుసటి రోజు 7వ తారీఖు మధ్యాహ్నం 1:30కి మేము కేంద్ర పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు పాలిట్ బ్యూరో సమావేశం ఉంది. ఆ పాలిట్ బ్యూరో సమావేశంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఏదైతే మైనార్టీ విభాగానికి చెందినటువంటి మైనార్టీ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క అధ్యక్షతన గౌరవ మన శ్రీ అహ్మద్ షరీఫ్ గారు, అదేవిధంగా మౌలానా ముష్టాక్ గారు, అదేవిధంగా ఇతర పార్టీ పెద్దలతో పాటు కలిసి మన ఎవరైతే మత పెద్దలు ఉన్నారో మౌలానా హుసేన్ అహ్మద్ మజాహిరి గారు, అదేవిధంగా ముఫ్తీ ఫారూక్ అల్ ఖాసిమీ గారు, అదేవిధంగా మనం అందరం కూడాను కలిసి వెళ్ళి సార్కి ఈ అంశాన్ని ఆయన దృష్టిలో పెడితే ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది, మీరు ఈ అంశంలో మీరు బేషుగ్గా ఉండండి, ఈ బిల్లు జేపీసీకి రిఫర్ చేస్తున్నాము అని చెప్పేసి మాకు భరోసాని ఇవ్వడం జరిగింది. అప్పటికి ఏ మీడియా వాడికి తెలియదు. ఇప్పుడు దీనిపై ఓటింగ్ జరుగుతుంది, ఇది ఇంకా బిల్ పాస్ అయిపోతుంది, లేకపోతే ఇదవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇది జేపీసీకి వెళ్తుందని చెప్పి ఎవడికి తెలియదు. ఈ రోజున మొత్తం భారతదేశం ముస్లింలందరూ కూడాను ఈ అంశాన్ని గమనించాలి. ఈ బిల్లుని జేపీసీకి పంపించింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మధ్యాహ్నం 4:30 గంటలకు అప్పుడు అది మొత్తం మీడియా ఛానల్స్లో మొత్తం కూడాను స్క్రోలింగ్ వచ్చింది, ఈ బిల్లు జేపీసీకి పంపించబడింది అని చెప్పేసి. ఈ జేపీసీకి పంపించిన తర్వాత దీనికి మన నరసరావుపేట ఎంపీ గౌరవ ఎంపీ వర్యులు మన లావు కృష్ణదేవరాయలు గారు ఈ జేపీసీలో ఆయన ఉన్నారు, ఒక మెంబర్గా ఉన్నాడు. జేపీసీలో జేపీసీలో ఆయన మెంబర్గా ఉంటూ ఆయన 1 సారి 2 సార్లు 3 సార్లు కాదండి, 4 టైమ్స్ మీరు ఏదైతే మీరు నాతో మాట్లాడుతున్నారో 944 పేజీలు ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ జాయింట్ పార్లమెంట్ జేపీసీ ఇచ్చినటువంటి నివేదిక 944 పేజీలు. ఏ పేజీలో ఏ అంశం ఉంది, ఏ పేజీలో ఎవరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎవరు ఏ సమయంలో రిప్రజెంటేషన్ ఏదో పేజ్ నెంబర్తో పాటు నేను మీకు చెప్పగలను. కాబట్టి లావు కృష్ణదేవరాయలు గారు 4 సార్లు ఆయన మెంబర్గా ఉంటూనే, అంటే ముస్లిం సమాజంపై తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన 4 టైమ్స్ ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడాను జేపీసీలో నమోదు కాబట్టి 4 సార్లు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి మొత్తం 5 అంశాలు ఇచ్చాడమ్మా. అది నంబర్ 1 ఏదైతే వక్ఫ్ బై యూజర్ ఉందో, వక్ఫ్ బై యూజర్ అనేది చాలా పెద్ద సక్సెస్. ఎందుకంటే వక్ఫ్ బై యూజర్ అనే ఒక ఏదైతే ఈ అంశం ఉందో దీన్ని ఆ రోజున తీసుకొచ్చినటువంటి ఏదైతే బిల్ ఉందో ఆ బిల్లు వీళ్ళు పూర్తిగా తీసివేశారు జేపీసీలోంచి తీసేయడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు అడగవచ్చు. వక్ఫ్ బై యూజర్ తీసేయడం వల్ల మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 50% కన్నా ఎక్కువ వక్ఫ్ ఆస్తులు పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయేటటువంటి అంత డేంజర్ సిచ్యువేషన్ అది. ఆ వక్ఫ్ బై యూజర్ అంటే అది ఆ చట్టం. దాని తర్వాత కలెక్టర్కి సర్వాధికారాలు ఇవ్వడానికి వ్యతిరేకంగా
వీళ్ళు ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 6 నెలల లోపలే మొత్తం డాక్యుమెంటేషన్ పూర్తి అయిపోవాలి అని చెప్పారు. దాన్ని మన సమయం పొడిగించడానికి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతోపాటు నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు, నాన్ ముస్లిమ్స్ అనేది ఉండకూడదు. ఈ మాట నేను చెప్పడం కాదమ్మా, నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇది జేపీసీలోకి రాకముందు ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం జరిగిందో, లడ్డు వివాదం జరిగిందో, ఆ వివాదం జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీకు కావాలంటే నేను మీకు పంపిస్తాను. మీరు ఈ వీడియోతో పాటు మీరు అది కూడా ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏ మతం వారైతే ఉన్నారో, ఏ మతానికి చెందిన వారు ఉన్నారో ఆ మతానికి చెందిన వారు మాత్రమే వారి యొక్క ప్రార్థనాలయాలను నడుపుకోవాలి, వాళ్ళు మాత్రమే దాన్ని హెడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు ఉంటే కనుక హిందువులు మాత్రమే టీటీడీలో ఉండాలి. వక్ఫ్ బోర్డు అంటే మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, ఆషుర్ఖానాలు కానివ్వండి, లేకపోతే ఖబరస్థాన్లు కానివ్వండి, వీటి యొక్క మేనేజ్మెంట్ కమిటీ ఉంటే కనుక దాంట్లో కేవలం ముస్లిం మాత్రమే ఉండాలి, ముస్లిమేతరుడు ఉండకూడదు. అదేవిధంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి మిషనరీ ఆస్తులు ఉంటే కనుక వాటిలో కూడాను కేవలం క్రైస్తవుడు మాత్రమే ఉండాలి, అన్య మతస్థులు ఉండడానికి వీలు లేదు. అవసరం పడితే అంతవరకు మాట్లాడి దానికి తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అవసరం పడితే కనుక దీనిపై నేను ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని కూడా తయారు చేసుకుంటాను అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ముస్లిమ్స్కి ఇంత వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్ బోర్డ్ బిల్లులో మరి టీడీపీ ఎందుకు అడ్డుకోలేకపోయింది? టీడీపీ అడ్డుకోలేకపోయింది అంటే కనుకమ్మ, నేను ఇక్కడ ఇంతకు ముందు కూడా నేను అనేకమైనటువంటి అంశాల్లో చెప్పాను, ఇందులో కూడా చెప్తున్నాను. 70% తెలుగుదేశం పార్టీ ఏదైతే సమస్యలు ఉన్నాయో, అంటే ఈ 5 అమెండ్మెంట్స్ కనుక పూర్తిగా ఫుల్ఫిల్ అయి ఉంటే కనుక నేను 100% టీడీపీ చేసింది అని చెప్పేవాడిని. కానీ ఇక్కడ 70% అన్న పదాన్ని నేను అనేక సార్లు యూస్ చేస్తున్నాను. ఎందుకు యూస్ చేస్తున్నానంటే చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు ఒకవేళ ముస్లిం సమాజంపై చిత్తశుద్ధి లేకపోతే కనుక ఈ 5 అమెండ్మెంట్స్ ఎందుకు ఇచ్చేవాళ్ళు? సరే, ఈ 5వ అమెండ్మెంట్ గురించి కూడాను పార్లమెంట్లో మాట్లాడారు, బాపట్ల ఎంపీ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, అన్య మతస్థులను వేరే దాంట్లో ఈ మతాల వాళ్ళని పెట్టకూడదు, కనీసం మీరు లాస్ట్లో ఈ ఏదైతే ఈ డిసిషన్ ఉందో ఈ డిసిషన్ని మీరు స్టేట్ గవర్నమెంట్స్ పైన అయినా కానీ వదిలేయండి అని చెప్పారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి. గత 2వ తారీఖు 3వ తారీఖు ఈ 2 రోజులు, అంటే 2వ తారీఖు మీకు వచ్చేసి పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, 3వ తారీఖు వచ్చేసి మీకు రాజ్యసభలో పాస్ అయింది. ఈ 2 రోజులు కూడాను అసదుద్దీన్ ఓవైసీ అంటే అందరికీ తెలుసు కదండి. స్వయాన అసదుద్దీన్ ఓవైసీ గారు నాతో పాటు అనేక సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆయన స్వయాన చెప్పినటువంటి మాట ఏమిటంటే, కనీసం లాస్ట్లో ఇంతవరకు చేశారు బాగుంది షుబ్లీ, కనీసం లాస్ట్లో ఈ నాన్ ముస్లిమ్స్ రాకుండా మీరు అడ్డు తగిలితే కనుక మీకు ముస్లిం సమాజం మొత్తం కూడాను రుణపడి ఉంటుంది. మీరు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశాన్ని మీరు ఖచ్చితంగా మీరు వ్యతిరేకించండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయనకు కూడాను తెలుసు, ఏదైతే టీడీపీ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో 5 4 యాక్సెప్ట్ చేశారు, ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధిని నేను శంకించడానికి లేదు. ఎందుకు శంకించడానికి లేదంటే కనుక ఖచ్చితంగా వారు ఏం చేశారు, ఏదైతే ఈ అంశం గురించి ఏదైతే నాన్ ముస్లిమ్స్ని తీసుకొచ్చే అంశం ఉందో ఈ నాన్ ముస్లిమ్స్ని తీసుకొచ్చే అంశానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పార్లమెంట్ సభ్యుడు, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు దాన్ని వ్యతిరేకించి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, కనీసం ఈ డిసిషన్ని, ఈ మాట కూడాను సేమ్ ఇదే మాటని అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా రిపీట్ చేశారు నాకు, కనీసం ఈ స్టేట్స్ వరకు అయినా కానీ అది ఇచ్చేయమని చెప్పండి అని చెప్పేసి. ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇది పాస్ చేయించుకోవడంలో మనమైతే ఫెయిల్ అయ్యాము. కానీ ఇక్కడ ద్వంద్వ వైఖరి ఉంది. ఇక్కడ ద్వంద్వ వైఖరి ఏమిటంటే, ఒకవైపేమో పార్లమెంట్లో మీరు చూసుకుంటే కనుక అమిత్ షా గారు మేము ఇతర మతస్థులను వక్ఫ్ బోర్డులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన మొత్తం జాతీయ మీడియా ఛానల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ప్రతి మీడియా పోర్టల్లో కూడాను ఈ వార్త ప్రచురిస్తే మేమందరం కూడా సంతోషించాం. అరే, తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రపోజల్ ఇచ్చిందో ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పింది. కానీ రెండో వైపు మీరు చూసుకుంటే కనుక కిరణ్ రిజిజు గారు, ఎవరైతే యూనియన్ మినిస్టర్, మైనార్టీ వ్యవహారాలు చూస్తున్నటువంటి యూనియన్ మినిస్టర్ గారు ఉన్నారో, ఆయన మాట్లాడుతూ మేము ఏదైతే దీని యొక్క బోర్డు ఉందో ఆ బోర్డులో మట్టుకు దీన్ని నడిపేటటువంటి బోర్డు ఏదైతే ఉందో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కానివ్వండి, స్టేట్ వక్ఫ్ బోర్డు కానివ్వండి, వీటిలో మట్టుకు ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే ద్వంద్వ నీతి, డబుల్ స్టాండర్డ్స్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఒకవైపు అమిత్ షా గారేమో ఉండరు అని చెప్పారు, రెండో వైపు కిరణ్ రిజిజు గారేమో లేదు ఉంటారు అని చెప్పారు. కానీ అల్టిమేట్గా ఏదైతే బిల్ వచ్చిందో ఆ బిల్లో మట్టుకు
నాన్ ముస్లిమ్స్ని చేర్చేటటువంటి ప్రక్రియ వీళ్ళు చేశారు. అసలు మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా క్లాస్ అన్ని డిలీట్ చేపిస్తాను చేస్తానని చెప్పిన మాట నిజమేనా? 100% నిజమమ్మా, అందులో తప్పు లేదు. ఎస్, నేను చెప్పిన మాట వాస్తవం. ఇఫ్తార్ విందు బైకౌట్ చేయడం తప్పు అని చెప్పారు, కానీ మీరు చంద్రబాబు గారి నాయుడుతో మాట్లాడలేదు అని వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? వ్యతిరేకత వస్తున్న మాట అయితే వాస్తవం అండి. చూడండి, ఇప్పుడు నాకు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపై నాకు ఆవగింజంతా కూడా నా కోపం లేదు. ఎందుకంటే వారికి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాడికి తెలియదు. రాజకీయ చైతన్యం లేనటువంటి సమాజం ముస్లిం సమాజం. ఏదైతే రాజకీయ దూరదృష్టి ఉందో ఆ దూరదృష్టితో చూసి వాళ్ళు ఆలోచించేటటువంటి పరిస్థితిలో ఈ రోజున ఎంతమంది ముస్లింలు ఉన్నారంటే కనుక ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడైతే కొంతమంది మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విధంగా బైకాట్ చేస్తాము అంటే కనుక బైకాట్ చేయడం అనేది తప్పు అని చెప్పిన మాట వాస్తవం. మీడియా ముఖంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, చూడండి, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి సంస్కృతి. అనేకమైనటువంటి జాతులు, అనేకమైనటువంటి మతాలు ఉన్నా కానీ మేము అల్టిమేట్గా మేమందరం కూడాను కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ కలిసిమెలిసి ఉండటానికి మమ్మల్ని యునైట్ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల్లో భాగమే ఇఫ్తార్ విందు కూడాను. ఎందుకంటే ఇఫ్తార్ అనేది ఒక భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబంధించే ఒక పుణ్యకార్యం లాంటిది. అటువంటి కార్యక్రమాన్ని బైకాట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నంబర్ 1. నంబర్ 2, మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక నార్త్ సైడ్లో యాక్చువల్గా చూసుకుంటే కనుక ఈ రోజున బైకాట్ అయ్యి ఉంది ఎవరు? మొత్తం భారతదేశంలో చూసుకుంటే ముస్లింలను బైకాట్ చేస్తున్నారు. ముస్లిం దగ్గర అది కొనమాకండి, ముస్లిం దగ్గర ఇది కొనమాకండి, ముస్లింతో మీరు మాట్లాడమాకండి, అసలు ముస్లింల హాస్పిటల్కి వెళ్ళమాకండి, ముస్లింల షాప్కి వెళ్ళమాకండి, ముస్లిం దగ్గర కూరగాయలు అమ్మేవాడి దగ్గర కూడాను ఏం కొనమాకండి, ముస్లిమ్స్ మెకానిక్ ఉంటే కనుక వాడి దగ్గర కూడాను మీరు ఏం చేయించమాకండి అని చెప్తున్నటువంటి ఇటువంటి తరుణంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సౌత్ ఇండియాలో ఒక మంచి సౌద్రమైనటువంటి వాతావరణం ఉంటే ఆ వాతావరణాన్ని దానికి వ్యతిరేకంగా పోయి మీకు ఏమైనా నేను కూడాను బిల్కి వ్యతిరేకమే, నేను స్పష్టంగా వ్యతిరేకిస్తున్నటువంటి వాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారిని మటుకు ఖచ్చితంగా ఆయనతో పాటు ఉండి ఆయన్ని మనం కన్విన్స్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది లౌక్యం కాకపోతే ఇంకేమిటి? నేను తిడితే నాకు వచ్చే ఉపయోగం ఏంటి? కనీసం నేను ఆయనంతటి వరకు నేను సమస్యని తీసుకెళ్ళగలుగుతున్నాను. అది కూడా చేయలేని పరిస్థితిలో ఏర్పడిపోతుంది కదా. కాబట్టి ఆ రోజున మనం ఖచ్చితంగా ఇఫ్తార్ విందు జరిగి తీరాలి. ఇఫ్తార్ విందు సక్సెస్ కావాలన్నాం. ఇఫ్తార్ విందు గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ ఇఫ్తార్ విందులో కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మేము వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాము అని చెప్పారు. నేను ఈ రోజున మీ మాధ్యమం ద్వారా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా ప్రశ్నిస్తామనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, సార్, మీరు ఒక పవిత్రమైనటువంటి మాసంలో, ఒక పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మీరు ఉపవాస దీక్షలు విరమించడానికి మనతో పాటు కలిసి కూర్చొని మా యొక్క మన్ననలను పొంది మీపై అనేకమైనటువంటి అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే మాలాంటి వాళ్ళు కానివ్వండి, మనం అందరం కూడాను మీరు వస్తే మేము ఎంతో సంతోషించాము. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అతిపెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశంలో కూడాను నంబర్ 2లో ఉన్నటువంటి వ్యక్తి. నంబర్ 2 అంటే కనుక మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే హీ ఈజ్ ద కీ రోల్లో ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో. అటువంటి వ్యక్తి వస్తే మనం సాదరంగా స్వాగతం పలకాలి. ఎంతో సంతోషంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసాం. మీరు అక్కడికి వచ్చి మీరు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, మేము ఏదైతే ఈ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఈ వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాము అని చెప్పేసి. నేను మీతో సవినయంగా నేను చాలా స్పష్టంగా నేను డిమాండ్ అయితే మటుకు అని చెప్పి డిమాండ్ కూడా చేసే హక్కు ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి దగ్గర కొడుకు డిమాండ్ చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అదేవిధంగా మిమ్మల్ని మేము ఎంతగానో గౌరవిస్తాము, మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తాము. ఎందుకంటే ఒక లార్జెస్ట్ పొలిటికల్ పర్సనాలిటీ, ఇటువంటి పొలిటికల్ పర్సనాలిటీకి సపోర్ట్గా నేను ఉన్నాను అని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఈ రోజున మేము మీకు చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ అంశంలో మీరు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. అదేమిటంటే, మీరు వక్ఫ్ ఆస్తులను కాపాడాలంటే కనుక ఏదైతే మా యొక్క మత విశ్వాసాలు ఉన్నాయో మా యొక్క మత విశ్వాసాలను అన్య మతస్థులు ఇందులో రావటం అనేది ముమ్మాటికి తప్పు. ఈ తప్పుని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు నమ్మకం కూడా ఉంది. నాకు నమ్మకం ఇప్పటికి కూడా ఉంది. ఎందుకు నమ్మకం ఉంది? ఇంత జరిగిన తర్వాత నమ్మకం ఏంటి అని చెప్పేసి మీరు అడగచ్చు. ఎందుకు నమ్మకం ఉందంటే, ఇన్ని అంశాలను మీరు ప్రక్షాళన చేయించిన తర్వాత ఈ అంశంలో
ఖచ్చితంగా ఇంకా గట్టిగా పట్టుబడితే కనుక కనీసం రాష్ట్రం వరకు అన్న మాట మీరు మాట్లాడుతున్నారు, కానీ నేను రాష్ట్రం వరకు నేను చెప్పను. ఎందుకంటే మీ పర్సనాలిటీ మొత్తం ఈ రోజున మీకు వ్యతిరేకంగా మొత్తం దేశంలో కూడాను వ్యతిరేకంగా నిరసనలు అనేది జరుగుతున్నాయి. అది మేము చూస్తుంటే కనుక మేము తట్టుకోలేము. ఎందుకంటే మీరు చేసింది ఏమిటనేది మాకు తెలుసు. మీరు చేసిన ఏదైతే మా కోసం మీరు చేసినటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని మేము బయట జనాలకి చెప్పాలి. జనాలు మమ్మల్ని తిట్టినా కూడా కానీ ఆ తిట్లను కూడా మేము భరిస్తూ మేము అనుకూలంగా మీకు వత్తాసు పలుకుతూ మేము నుంచుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ నాన్ ముస్లిమ్స్ని తీసుకొచ్చినటువంటి ఇది ఉందో దీన్ని మీరు వ్యతిరేకించి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు మైనారిటీలో ఉన్న పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, నిజమా కాదు? చూడమ్మా, నేనైతే ఒకటి చెప్తాను. సరే, వైసీపీ వాళ్ళు చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంటే కనుక నేను సపోర్ట్ చేశాను. నేను సపోర్ట్ చేయలేదని కదా ఎన్నికల కన్నా ముందు బాహాటంగా భారతీయ జనతా పార్టీతో కలవక ముందే ఒకవేళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసినా కానీ ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మా యొక్క హక్కులను నారా చంద్రబాబు నాయుడు గారు కాలరాయరు, ఆయన కాపాడుతాడు. 2014 నుంచి 2018 వరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను డంకాపదంగా చెప్పాను. చెప్పిన మాట వాస్తవము. నేను మాట మార్చేటటువంటి అవసరం లేదు. ఆ రోజున ఆ రకంగా ఉంది కాబట్టి ఆ రకంగా చెప్పామండి, ఈరోజు ఇలా ఉంది అని చెప్పి ఇలా చెప్తున్నాను అని చెప్పి నేను చెప్పేటటువంటి అవసరం ఏమాత్రం లేదు. డబుల్ స్టాండర్డ్స్ అంతకన్నా కూడా అవసరం లేదు. నేను తెలుగుదేశం పార్టీ మెంబరా అంటే నాకు అసలు తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్పే లేదు. ఈ రోజున చాలామంది నాకు అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే మీరు తెలుగుదేశం పార్టీని రిజైన్ చేయండి. ఇప్పుడు మేము లోపలికి వచ్చేటప్పుడు కూడా ఆఫీస్లో బయట మీ ఫోటో ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. నేను అమితంగా అడ్మైర్ చేసేటటువంటి నాయకుడు. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా మీరు అక్కడ చూసారా, మీరు ఎక్కడైనా కానీ దాంట్లో మీరు బోర్డు చూసారంటున్నారు కదా, ఆ బోర్డులో నేను రైతుల గురించి ప్రస్తావించాను, నేను మహిళల గురించి ప్రస్తావించాను, నేను రాజధాని గురించి ప్రస్తావించాను, ముస్లింల హక్కుల గురించి నేను ఎక్కడ ప్రస్తావించలేదు. నేను ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి నేను ఆకాంక్షించేటటువంటి వ్యక్తిని. రాష్ట్రం అభివృద్ధి వైపుకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సైతం కూడాను అభివృద్ధి వైపుకి వెళ్తారు అని చెప్పేసి ఆశించేటటువంటి వ్యక్తిని. అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడాను, అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయ్యి ఉండి కూడాను ఏ రోజు కూడాను ఆయన మత ఆధారంగా ఆయన ఏ రోజు రాజకీయం చేయలేదు. 5 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, ఈ 5 కోట్ల మంది గురించి నేను ఇక్కడ పాటుపడాలి అన్నటువంటి ఏదైతే ఒక సైలెంట్ మెసేజ్ ఉందో ఆ మెసేజ్ని ఆయన ఇచ్చాడు తప్పించి ఏ రోజు కూడాను ఆయన మమ్మల్ని ఏంటంటే ఒక మతం ఆధారంగా ఈయన ఫలానా మతస్థుడు అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు. అటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు అందించాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఆయన అంటే నా ఇష్టాన్ని మీరు కాదంటానికి నా హక్కు నాకుంది. నా హక్కుని మీరు హరించగలరా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం నాకు, కాబట్టి నేను ఆయన ఫోటో పెట్టుకున్నాను. పెట్టుకోకూడదని చెప్పడానికి మీరెవరు? అంటే మీరెవరు ఇన్ ద సెన్స్ మీరు కాదు, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి అంటున్నాను. మాట్లాడితేనేమో రాజీనామా చేయమంటారు. ఎందుకు రాజీనామా చేస్తాను నేను? అసలు రాజీనామా చేయడానికి నాకు సభ్యత్వం ఉంటే కదా నేను రాజీనామా చేయడానికి. నాది ఒక ఆర్గనైజేషను, నేను ఒక ఆర్గనైజేషన్తో నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. గతంలో 2014 ఎన్నికల్లో మేము ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. 2014 నుంచి తీసుకొని 2017 ఎండింగ్ వరకు కూడాను నేను ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అనేకమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు మీరు మాకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి విశాఖపట్నంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడాను ఇంత పెద్ద ఉద్యమం చేయాల. విశాఖపట్నంలో ఒక కలెక్టరేట్ వరకు నుంచి తీసుకొని ఒక జగదాంబ సెంటర్ నుంచి తీసుకొని కలెక్టరేట్ వరకు దాదాపు కొన్ని 100 మందిని తీసుకొని ర్యాలీ తీశాను. మీరు ఎందుకని చెప్పేసి ముస్లింలకు మీరు మైనార్టీ మంత్రి పదవి కేటాయించరు అని చెప్పేసి అప్పుడు ఎక్కడ పడిపోయినాయి ఈ నోళ్ళు? ఈ రోజున ఏంటంటే నాకు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఒక అభివృద్ధి సాధించాలి, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకి అడుగులు వేయాలి అంటే కనుక ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి గట్టిగా నమ్మిన వాళ్ళలో నేను నమ్మాను. ఆ నమ్మినట్టుగా గత 5 సంవత్సరాలు 11 కేసులు పెట్టించుకున్నాను, జైలుకి కూడా వెళ్ళొచ్చాను.
ఇందులో ఎటువంటి దాపరికం లేదు ఇందులో. అంటే మీకున్న కోట్లాది రూపాయల ఆస్తి వెనక నుంచి తెలుగుదేశమే ఇస్తుందని బయట విమర్శలు ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి అంటే కనుక నా ఇన్కమ్ ట్యాక్స్ ఇది నేను మీకు సమర్పిస్తాను, అదే మీరు చూసుకోండి. చూడమ్మా తల్లి, ఎప్పుడైతే కనుక ఒకడు ప్రశ్నిస్తాడో, ఒకడు ప్రశ్నించినప్పుడు అతని దగ్గర అవతల వ్యక్తి దగ్గర కనుక సమాధానం లేకపోతే కనుక అతను పర్సనల్గా అతను అటాక్ చేస్తాడు. నంబర్ 1. నంబర్ 2, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. నంబర్ 3, అతని యొక్క రూపురేఖలు మొత్తం కూడాను మటుమాయమైపోవాలి, అతను కనిపించకూడదు అని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పన్నుతారు. ఈ రోజున ఒక మనిషిపై బురద జల్లాలంటే కనుక సింపుల్గా చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఏమండి తెలుగుదేశం పార్టీ మీ వెనకాల నుంచి మూట తోస్తుంది, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు ఏదో ఇస్తున్నారు అంటే, సరే నాకు ఇస్తున్నారు, మీకేమి ఇచ్చారు? ఈ రోజున ఒకళ్ళపై బురద జల్లాలంటే కనుక సింపుల్, మీరు ఏమైనా చెప్పేవచ్చు. కానీ నాకు నా యొక్క వ్యాపారాలు ఉన్నాయి, నేను నా యొక్క వ్యాపారాలని బహిర్గతం చేసుకోకుండా నేను రోడ్డు మీదకి వచ్చి నాకు ఈ వ్యాపారం ఉంది, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, లేకపోతే నాకు ఇది ఫలానా కంపెనీ నాది అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏంటి, డైరెక్ట్గా మా యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారు. మళ్ళీ నేనేందుకు చెప్తున్నాను, పిచ్చోడినా నాకు ఫలానా వ్యాపారం ఉంది, రండయా మీరు నన్ను డ్యామేజ్ చేయండి అని చెప్పేసి. ఈ రోజున నేను ఏంటి అనేది నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలుసమ్మా. ఈ రోజున ఏదైతే ఈ నిందలు ఉన్నాయో కేవలం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి. ఎవరిని వదిలిపెట్టారు చెప్పండి? ఎవరిని వదిలిపెడతారు? నేను ఎవరినైతే అమితంగా నేను ఇష్టపడతానో, ఎవరి గురించి అయితే నేను నా ప్రాణాన్నైనా కానీ తృణప్రాయంగా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉంటానో, నా ప్రాణం మాత్రమే కాదు, నా కన్నా తల్లిదండ్రులు, లేకపోతే నేను కన్నా నా పిల్లలు, లేకపోతే నేను కట్టుకున్న భార్య, నా సంపద మొత్తాన్ని కూడాను నేను తృణప్రాయంగా ఆయనపై నేను మొత్తం ధారపోయడానికి సిద్ధంగా ఉంటాను. కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్నే వదలలేదు ఈ సమాజం. నేను ఎక్కడిని చెప్పండి, నా బతికెంత నేనెంత, ఆయనతో చూసుకుంటే కనుక ఆయన కాలు గోడికి కూడా సరిపోను. కాబట్టి ఐ డోంట్ కేర్, ఏవైనా చెప్పుకోండి. నాకు ఏదైతే నిజం అనిపిస్తుందో ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నా యొక్క నైజం. ఆ నైజాన్ని నేను వదులుకోను. మీరు నన్ను టార్గెట్ చేయండి, మీరు నన్ను ఎంతైనా మీరు ట్రోల్ చేయండి, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. పైపెచ్చు నేను థ్యాంక్స్ చెప్తాను ప్రతి ఒక్కడికి కూడా. ఇంకొక 10 సంవత్సరాలు అయ్యేది, నేను 2 తెలుగు రాష్ట్రాల్లో మహా అయితే ఫారూక్ షిబ్లీ అన్నవాడు ఐ థింక్ ఒక 30% పీపుల్కి తెలిసాము, ఒక 30% మందికి మాత్రమే తెలుసు. ఎందుకు? నేను గత 5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం వల్ల కానీ, గత 12 సంవత్సరాల నుంచి నా యొక్క యాక్టివిజం వల్ల కానీ గత 48 గంటల్లో ఆల్మోస్ట్ 80 to 90% మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఈ ఫారూక్ షిబ్లీ అంటే ఇతను అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దాంతోపాటు నాకు ఇస్తున్నటువంటి బిరుదు ఏమిటంటే మునాఫిక్ అంటున్నారు. మునాఫిక్ అంటే కపట విశ్వాసి, డబుల్ స్టాండర్డ్స్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి. నేను డబుల్ స్టాండర్డ్స్ ఎక్కడ మెయింటైన్ చేశానండి? నేను బిల్లుని స్పష్టంగా వ్యతిరేకిస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని స్పష్టంగా నేను అనుకూలంగా మాట్లాడుతున్నా. కపట విశ్వాసి ఎలా అవుతాను? నేను దేన్నైతే నమ్మానో, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను అదే చెప్తున్నానో అదే చేస్తున్నాను. ఇప్పుడు కపట విశ్వాసి అని చెప్పేసి మీరు నన్ను ఎప్పుడు చెప్పాలంటే కనుక, ఏ రకంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో అనుకూలంగా ఓట్లేశారు, బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లేశారు, రాజ్యసభలో వచ్చేటప్పటికి లెక్క తేలట్లేదు. అంటే వైసీపీ వాళ్ళు మేము అక్కడ కూడా అలానే చేశాము అని చెప్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎక్కడ అలా చేశారు? రాజ్యసభలో, లోక్సభలో రెండిట్లో మేము వ్యతిరేకంగానే ఉన్నాము, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని అంటున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సిపిఐ రామకృష్ణ చెప్తున్న మాట. దీన్నేమంట? నేను మీకు సింపుల్గా నేను ఒక లాజిక్ చెప్పేస్తానమ్మా. రాజ్యసభ గురించి మాట్లాడుకుందాం. రాజ్యసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ద్వంద్వ నీతి, డబుల్ స్టాండర్డ్స్ ఏంటనేది నేను పటాపంచలు చేస్తాను. నేను పటాపంచలు చేశాను కాబట్టే నా మీద ఎవరైతే విరుచుకుపడుతున్నారో అది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే ముస్లిం సోదరులు కాదు. ముస్లిం సోదరులు ఎవరన్నా పడుతుంటే కనుక ఒక 10-20% మందే నా మీద కోపంగా ఉన్నారు. మిగిలిన 80 to 90% కంప్లీట్ సోషల్ మీడియా, వైసీపీ పేడ్ సోషల్ మీడియా నాపై అటాక్ చేస్తుంది. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను చూడండి. వీళ్ళు ఏం చేశారంటే, రాజ్యసభలో మొత్తం కూడాను 125 బిల్లుకి అనుకూలంగా వచ్చినాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా 88 దీనికి వచ్చినాయి. 95 ఓట్లు మొత్తం
ఆపోజిట్గా పడినాయి, 125 ఓట్లు వచ్చేసి అనుకూలంగా, అంటే బిల్లుకి అనుకూలంగా పడినాయి. ఈ 95లో నుంచి మీరు చూసుకుంటే కనుక 88 ఓట్లు వచ్చేసి ఇండియా అలయన్స్వి ఉన్నాయి. దాని తర్వాత అన్నా డిఎంకేవి ఎన్ని 4, 3, అన్నా డిఎంకేవి 3, దాని తర్వాత బీఆర్ఎస్వి 4, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి 7. ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ ఫిగర్ ఎక్కడికో పోతుంది కదా. మళ్ళీ ఇది 95కి ఎలా ఆగుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నాకు కాసేపటికి ఈ 3 ఏదైతే అన్నా డిఎంకి ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే మీ మనస్సాక్షికి అనుకూలంగా మీరు ఓట్లు వేసుకుని అన్నారు, కానీ విప్ జారీ చేయాల. కాసేపటికి వాళ్ళు ముగ్గురు కూడాను అటే అనుకూలంగానే ఓటేశారని చెప్పి అనుకుందాం కాసేపటికి. బట్ మీకు ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే లెక్క ఉందో లెక్క ఇప్పటికి కూడాను తేలట్లేదు. ఎందుకు తేలట్లేదు అనేది మీరు ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 7 ఎంపీల్లో నుంచి నాకు తెలిసి 3 నుంచి 4 ఎంపీలు అటువైపు అనుకూలంగా ఓటేశారు. దీనికి చాలా స్పష్టంగా ఆధారాలతో పాటు లెక్కే అర్థమైపోతుంది మీకు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు. ధీరుభాయ్ అంబానీ గారు ఆయన తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారి పేరేంటంటే నత్వానీ గారు. నత్వానీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వింటారా, మోడీ గారు చెప్పినట్టు వింటారా? దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నేను ఆన్సర్ చెప్పడం కాదు, జనాలే ఆన్సర్ చెప్తారు తల్లి. కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ని మనం బజార్ గిడిచేసాం. ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దీన్ని రాజకీయంగా మనం మలుచుకుందాము అని చెప్పేసి అనుకుంది. సరే, కాసేపటికి ఇది కూడాను తీసి కాసేపు పక్కన పెట్టండి. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే సిఏఏ ఎన్ఆర్సీ సమయంలో కనీసం బిల్లు పార్లమెంట్లోకి వచ్చిందనైనా కానీ ఆ రోజుల్లో ఎవరికైనా ఒక్క ముస్లిం సోదరుడికైనా తెలుసా? గంపెగత్తుగా ముస్లిం సమాజం యొక్క ఓట్లన్నీ కూడాను మీరు గుంజుకొని మొత్తం 22 మంది ఎంపీలు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో దాన్ని మీరు ఆమోదం చేసి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ నాటకాలు ఆడారు. ఇక్కడికి వచ్చి అబ్బెబ్బెబ్బెబ్బే లేదండి, మేము పైనుంచి కిందాక వాషింగ్ పౌడర్ మేము తలతల్లాడే మెరుపు, మాకన్నా స్వచ్ఛమైనటువంటి ముస్లింల యొక్క అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరు లేరు, నేను పుట్టిందే మీకోసం, నా పుట్టుకే మీకోసం, ముస్లిం సమాజం కోసం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విర్రవీగారు. మళ్ళీ ఆ రోజు చేసిన డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇక్కడ మీరు ఎందుకని చెప్పేసి విప్ జారీ చేయలేదనగానే 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి విప్ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఎందుకు మధ్యాహ్నం 4వ తారీఖు ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు? విప్ తెలుగుదేశం పార్టీ విప్ మీకు ఎప్పుడు వచ్చింది? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1వ తారీఖు మధ్యాహ్నం 2:30-3 గంటల దగ్గర నుంచి సోషల్ మీడియాలో అది స్క్రోల్ అవడం స్టార్ట్ అయింది. ఓపెన్గా ప్రతి మీడియా ఛానల్లో కూడాను వచ్చింది. ప్రతి మీడియా ఛానల్లో కూడాను తెలుగుదేశం పార్టీ విప్ ఇచ్చింది, ఈ బిల్లుకి మద్దతు ప్రకటిస్తుంది అని చెప్పేసి ఇచ్చిందా? చూశారు కదా మీరు 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ 4వ తారీఖు మధ్యాహ్నం 2:30 వరకు కానీ మీరు ఎక్కడైనా కానీ విప్పు చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? లేదు. 4వ తారీఖు మధ్యాహ్నం మీ అఫీషియల్ ఫేస్బుక్లో మీరు అప్లోడ్ చేస్తారు. ఎవరిని మీరు మోసం చేయడానికి అని చెప్పేసి? ఈ మోసానికే నేను వ్యతిరేకం. ఈ రకంగా దీన్ని అంటారు మునాఫికత్, దీన్ని అంటారు కపట విశ్వాసి, దీన్ని అంటారు డబుల్ స్టాండర్డ్స్. ఫారూక్ షిబ్లీ కాదు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కపట విశ్వాసి. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కపట విశ్వాసులు. ఇది వాస్తవం. బీజేపీతో కలిసి ఉన్న పార్టీని షుబ్లీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చూడమ్మా, బీజేపీతో పాటు కలిసి ఉన్న పార్టీని షుబ్లీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంటే కనుక బీజేపీ అనేది ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఉన్నటువంటి పార్టీ. ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది వాళ్ళకి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గత 11 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? నా రాష్ట్రం అభివృద్ధి వైపుకి పయనించాలి అని చెప్పేసి నేను ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలా, లేకపోతే సంకుచిత స్వభావంతో కేవలం నా ముస్లిం సమాజమే బాగుండాలి, నా ముస్లింల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పి ఆలోచించాలా? ఎలా ఆలోచించాలి? నా ఖురాన్ హదీస్ ఏదైతే నేను నేర్చుకున్నానో, నేను ఏదైతే ఖురాన్ని ఏదైతే హదీస్ని నేను అర్థం చేసుకున్నానో నాకైతే అది నేర్పించట్లేదు.
నాకు నేర్పిస్తుంది ఏమిటంటే మానవాళి కోసం నువ్వు పనిచేయమని చెప్తుంది. ఎస్, ఐ టు అగ్రీ. ఐ బిలాంగ్ టు ద ముస్లిం కమ్యూనిటీ. ముస్లిం కమ్యూనిటీకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మా యొక్క హక్కులు కాలరాసిన ఇబ్బంది వచ్చినప్పుడు నేను దానిపై గళమెత్తుతాను, దానిపై మాట్లాడతాను. కానీ కేవలం ముస్లింల కోసం మాత్రమే పనిచేయమని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. మొత్తం మానవత్వం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మానవత్వం గురించి మనం పరితపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ బాగుంటేనే వాళ్ళతో పాటు ముస్లింలు బాగుంటారు. నేను ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాను. ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించి 2014 నుంచి 18 వరకు తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నా కూడా కానీ ఎక్కడ ముస్లిం సమాజానికి ఎటువంటి ఇబ్బంది రాలేదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకని చెప్పేసి మనం దూరం చేసుకోవాలి. సరే, కాసేపటికి మనం ఇంకో విషయం కూడా ఆలోచిద్దాం. తెలుగుదేశం పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కలవలేదు కదా. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క బిల్లుని వీళ్ళు వ్యతిరేకించారో మీరు చెప్పండి. ఏ ఒక్క బిల్లు అయినా కానీ వ్యతిరేకించారు. ముస్లింలు తీసి పక్కన పెట్టేయండి. వ్యవసాయ చట్టాలు వచ్చాయి. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అటువంటి వ్యవసాయ చట్టాలను కూడాను మీరు సమర్థించారు కదా. మీరు సమర్థించారా లేదా? ఎందుకు సమర్థించారు? ఎందుకని చెప్పేసి మీరు భారతీయ జనతా పార్టీ దగ్గర మీరు మోకరిల్లారు? ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి, నేను డబుల్ స్టాండర్డ్స్ని నమ్మను. మీరు అడిగారు మీరు టీడీపీకి అనుకూలం, అందులో అనుమానమే లేదు. నాకు మనసుకి నచ్చింది. భారత రాజ్యాంగం నాకు హక్కుని ప్రసాదించింది. నేను నడుపుతుంది ఆర్గనైజేషన్ దగ్గర నేను ఓటు తీసుకునే హక్కు నాకు లేదు. ఆర్గనైజేషన్గా నేను ఒక పార్టీని మద్దతు ప్రకటించాను. ఏంటి తప్పేంటి దాంట్లో? ఓపెన్లీ ఐఎమ్ ఆస్కింగ్, ఏంటి తప్పేంటి దాంట్లో? మీకు దమ్ముంటే మీరు కూడా ప్రకటించండి. కానీ ఎవరు ప్రకటించాడు? లోపాగార ఒప్పందం ఉంటుంది. ఇండైరెక్ట్గా మీరు కలిసి ఉంటారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మటుకు మేము పార్టీలకు అతీతంగా మేము ఆ పార్టీని ప్రశ్నిస్తాం, ఈ పార్టీని ప్రశ్నిస్తాం. ఎలా ప్రశ్నిస్తావు నువ్వు? మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి తల్లి? మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీకు 5 ఓట్లు ఉన్నాయా? మీకు పర్సనల్గా ఒకటే కదా. ఈ రిక్షా నడిపే అతనికి ఒకటే కదా. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఓన్లీ 1. నేను ఒక్కడికే ఓటు వేస్తానా? లేదంటే ఇంకో ఓటు నాకు ఉంది కాబట్టి ఒక ఓటు ఈయనకి వేసి ఇంకోటి ఈయనకి వేస్తానా? నాకు తెలిసి యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ పాలిటిక్స్లో అందరికన్నా పెద్ద, సారీ టు సే దట్, బోకు పదం ఏమైనా ఉందంటే రాజకీయాలకు అతీతంగా అన్నమాట. ఎందుకంటే మీది ఉండేదే ఒక ఓటు. ఆ ఓటు తీసుకెళ్ళి నువ్వు ఎవడో ఒకడికి వేస్తావు. నువ్వు బీజేపీకి వేస్తావో, కాంగ్రెస్కి వేస్తావో, టీడీపీకి వేస్తావో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తావో, ఎవడికి వేస్తావో నువ్వు ఒక్కడికే ఓటు వేయాలి కదా. మరి అలాంటప్పుడు రాజకీయాలకు అతీతం అన్నమాట ఎందుకు అసలు అక్కడ? ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లండర్ కదా అది. కాబట్టి ఇవన్నీ కూడాను అనవసరమైనటువంటి అంశాలు. నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నేను లీస్ట్ నేను మీకు ఏం లెక్క పెట్టానమ్మా? ఇప్పుడు జరిగినటువంటి ఈ బిల్లో వాళ్ళ యొక్క ద్వంద్వ నీతిని బహిర్గతం చేశాను. నత్వాని అతనైనా కానీ ఓటు ఏడుగా మినిమం తీసుకొని రండి. ఆయన ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసాడు అని చెప్పేసి మీరు సాక్ష్యాలతో పాటు మీరు నిరూపించండి, మీకు దమ్ముంటే కనుక. మీరు ఎందుకని చెప్పేసి విప్ని 1వ తారీఖు ఎందుకు విడుదల చేయలేదు? మీరు ఎందుకని చెప్పేసి విప్ని కనీసం 24 గంటల ముందు విడుదల చేయాలి కదా. సరే, 24 గంటల ముందు విడుదల చేయాల, రాత్రే విడుదల చేశారు. 3వ తారీఖు అర్ధరాత్రి మీకు ఓటింగ్ జరిగితే 4వ తారీఖు మధ్యాహ్నం మీరు విప్ జారీ చేస్తారేంటి? ఎవరిని పిచ్చోని చేయాలనుకుంటున్నారు? సిఏఏ ఎన్ఆర్సీలో మీరు ఎందుకని చెప్పేసి సపోర్ట్ చేశారు? ఎందుకని నల్ల చట్టాలను సపోర్ట్ చేశారు? ఎందుకని ఇన్స్టెంట్ ట్రిపుల్ తల్లాక్ని చట్టంగా మార్చేటట్టుగా మీరు సపోర్ట్ చేశారు? ఆర్టికల్ 370ని ఎందుకు సపోర్ట్ చేశారు? అప్పుడు మీకు గుర్తుకు రాలేదా ముస్లిం సమాజము? ఇదంతా వదిలేయండి. 2023లో ఇదే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు, ఒక ప్రైవేట్ బిల్లు ఒకటి ఇంట్రడ్యూస్ అయితే మీకు రాజ్యసభలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ బిల్లుకి మద్దతు పలికినాయి. రికార్డ్ తీసి చూడండి. నేను అనేది ఏంటంటే దొందే. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇష్టమై ఉండొచ్చు, కానీ పొలిటికల్ కంపల్షన్స్ అంటారు. ఏమంటారు? పొలిటికల్ కంపల్షన్, రాజకీయ అవసరాలను ఒక మంచి స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ఏంటంటే కాస్త అఫీషియల్గా ఉంటుంది, పొలిటికల్ కంపల్షన్స్ అంటారు. ఈ రాజకీయ అవసరాలు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ఈ రాజకీయ అవసరాల్లో నేను ఎందుకు నలగాలి?
నేను ఎందుకు నలగాలి, నా సమాజం ఎందుకు నలగాలి? ఈ రోజున మీరు 54 మంది ఇది వచ్చింది మీకు, ఏది మన మెజారిటీగా వచ్చింది. మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది 16 మంది. ఒకవేళ ఈ 16 మంది అటువైపే ఓటేశారనుకుందాం కాసేపటికి, అప్పటికి కూడా బిల్ పాస్ అవుతుందిగా, ఈయన ఇక్కడ ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు ఇంకా ఇక్కడ పాలన కొనసాగించాలా, లేకపోతే కనుక దీని వెనకాల చుట్టూ తిరగాల? జరిగిందైతే తప్పు, అందులో అనుమానం లేదు. ఏదైతే హిందువుల్ని తీసుకొని రావడం అనేది ఏదైతే ఉందో అది 100% ముమ్మాటికి తప్పు. ఈ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడాను నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉంది. ఇది కూడా స్పష్టంగా చెప్తున్నా. ఫ్యూచర్లో వైసీపీ వాళ్ళు మైనారిటీకి సపోర్ట్ చేస్తానంటే వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉందంటారు? చూడమ్మా, నాకు ఒకటి, నేను ఇప్పుడు యాజ్ పర్ రైట్ నౌ ఇప్పుడున్నటువంటి అంశంలో 45 సంవత్సరాల అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి ఎటువంటి ఏమంటారు మతాలను మతం ఆధారంగా రాజకీయం చేయకుండా ఒక మ్యాక్సిమం ఒక పెద్ద స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇప్పుడు నేను ఆయనకి వ్యతిరేకంగా పోతే కనుక పని అవుతుంది అంటే కనుక మనం వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ ఆయన అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందా అంటే అది దానికి నేను కాదు అని చెప్పడానికి అయితే ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నమ్మమంటారు? గత 5 సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు. నేను కేవలం ముస్లిం సమాజంపై జరిగినటువంటి అరాచకాల గురించి మాట్లాడను. ఎన్ని అరాచకాలు. సుధాకర్ చేసినటువంటి తప్పేంటి? మాస్క్ అడిగితే మీరు రోడ్డు మీదకి ఆ విధంగా అతన్ని, ఒక డాక్టర్ని ఈడ్చుకొని తీసుకెళ్ళి అతన్ని చంపేస్తారా అని చెప్పి అడుగుతాను నేను. దాని తర్వాత ఎవరైతే ఒక దళిత బిడ్డ ఉన్నాడో అతన్ని, సుబ్రహ్మణ్యము, అతన్ని ఒక ఎమ్మెల్సీ అతన్ని డోర్ డెలివరీ చేస్తే అతన్ని మీరు మీ కాన్వాయ్లో లేకపోతే మీ కారులో పెట్టుకొని తిరుగుతారా? ఇటువంటి పార్టీని సపోర్ట్ చేయమంటారా? మిస్బా అనే అమ్మాయి బ్రహ్మాండంగా చదువుల తల్లి. ఆ అమ్మాయి బ్రహ్మాండంగా చదువుతుంటే 10వ తరగతిలో ఆ అమ్మాయి క్లాస్మేటు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడి కూతురు అదే క్లాస్లో ఉండి ఈ అమ్మాయి బాగా చదువుతుంది, ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అంటే ఆ ప్రిన్సిపాల్ అతన్ని స్కూల్లోంచి తీసేస్తాడు. లిటరల్లీ ఇదే జరిగింది. ఆ అమ్మాయి మనోవేదనకి గురయ్యి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంటుంది. ఆగస్ట్ 17, 2020 ఎస్ 2020 ఆగస్టు 17న ఉదయం 9 గంటలకు హాజిరా అని చెప్పేసి ఒక 20 సంవత్సరాల యువతి పంటలో పొలానికి పనికని చెప్పేసి వెళ్తే ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేస్తారు. ఇవాల్టి వరకు కూడాను ఆ అమ్మాయికి న్యాయం జరగదు. ఇదంతా కూడాను పర్సనల్గా డ్యామేజు, పర్సనల్గా ఏమంటారు కులాలకు మతాలకు అతీతంగా జరిగినటువంటి డ్యామేజ్. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయము మామూలు అన్యాయం కాదు. గత 5 సంవత్సరాలు మా యొక్క భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేశారు. ఎందుకు? కేవలం ఒకే ఒక కారణం. చంద్రబాబు నాయుడు గారి నిర్మించినటువంటి ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఆ రాజధానిని నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పన్ని ఆ అమరావతి రాజధానిని పని కాకుండా దానికి 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట్లు ఆడి మొత్తం భ్రష్టు పట్టించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా చెప్పండి మీరు. ఇటువంటి నాయకుడిని ఏ విధంగా నమ్మమంటారు? నేను మీది తినాలి మాది తినాలి అన్న బేస్ మీద ఆలోచించేటటువంటి వ్యక్తిని ఏమాత్రం కాదు. నాకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అది నేను నారా చంద్రబాబు నాయుడు గారిలో చూశాను. దాని తర్వాత అదే బాటలో నడుస్తున్నటువంటి నా యువ నాయకుడు నారా లోకేష్ గారిలో చూశాను. మీరు అడగొచ్చు, ఇదేంటండి మీరు సడన్గా మళ్ళీ నారా లోకేష్ గారి వైపు కూడా షిఫ్ట్ అంటే ఇంకా మీరు ఫిక్స్ అయిపోయారా మీరు అని చెప్పేసి. తప్పదమ్మా. ఎందుకంటే చిత్తశుద్ధి అనేది ఒకటి ఉంటుంది. ఆ చిత్తశుద్ధి ఏంటంటే మీరు 4% రిజర్వేషన్ గురించి అనేకమైనటువంటి కామెంట్స్ ఎన్నికల సమయంలో చేశారు. 4% రిజర్వేషన్ అనేది తీసుకొని రాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4% రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి. కానీ 4% రిజర్వేషన్ తీసేశారా? ఎన్నికల్లో గెలిచిన తర్వాత జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 6వ తారీఖు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తారు. ఎవరు? లోకేష్ గారు. ఆ లోకేష్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటంటే, క్వశ్చన్ అడుగుతారు, మీలాగే ఒక సోదరి
నేషనల్ మీడియాలో లోకేష్ గారికి క్వశ్చన్ అడుగుతుంది. మత రాజకీయాలను మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో, ఏ రకంగా మీరు 4% రిజర్వేషన్ ముస్లింలను మతం ఆధారంగా మీరు కేటాయిస్తారు అంటే దానికి ఇచ్చినటువంటి సమాధానము ఇది మతం ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు, ఇది మేము ఇచ్చినటువంటి రిజర్వేషన్, ఇది సోషల్ జస్టిస్ అన్నాడు, సామాజిక న్యాయం అన్నాడు. కాబట్టి మాకు మా యొక్క నాయకులపై మేము ఎవరినైతే ఏ పార్టీ అయితే మాకు నమ్మకం ఉందో ఆ పార్టీ ఖచ్చితంగా మైనార్టీ సోదరుల యొక్క ఏదైతే వారి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే వారికి ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందుల్ని ఖచ్చితంగా వాళ్ళు అడ్రస్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది. నాతో పాటు ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళు నాతో పాటు ఉంటారు. లేని వాళ్ళు నన్ను తిట్టండి, లేకపోతే నన్ను కొట్టండి, లేకపోతే నన్ను చంపండి, మీరు ఏమైనా చేయండి, నాదైతే ఒకటే మాట. సో బీజేపీ చెప్పినట్టు నిజంగా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయా? ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో దీని గురించి మాట్లాడకూడదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలంటే కనుక ఉర్దూలో ఒక సామెత ఉంది. ఉర్దూలో సామెత ఏంటంటే హోడ్ బి అప్నే దాంత్ బి అప్నే అంటారు. అంటే నాలుక కూడా మందే, దంతాలు కూడా నాయే, పెదాలు కూడా నాయే అని చెప్పేసి. ఇప్పుడు దీనిపై మాట్లాడితే ఏంటంటే నేను నా సొంత సమాజంపైనే నేను యుద్ధం ప్రకటించాలి, ఇది వాస్తవం. కానీ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. ముస్లిం సమాజానికి ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఈ సమాజానికి ఇప్పుడే తెలిసింది. పాపం వాళ్ళకి ఇప్పుడు దాకా తెలియదు ఇన్ని ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి. కానీ ఇప్పుడు దాకా వీళ్ళు అనుభవించింది ఎవరు? గత 77 సంవత్సరాలు 78 సంవత్సరాల నుంచి అనుభవించింది ఎవరు? వీళ్ళే అనుభవించారు కదా. కాబట్టి వీటిని మనం ఏంటంటే మన సమాజం కూడాను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతవరకు ఇందులో తప్పు ఉంది, ఎంతవరకు ఇందులో ఒప్పు ఉంది అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ముస్లింలు సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. అంటే కోర్టుకు వెళ్తే న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా. ఇందులో లాస్ట్లో ఇప్పుడు మిగిలినటువంటి అంశం అదే. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ నన్ను సహకరించకపోయినా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాతో పాటు ఈ అంశంలో నాతో ఏకీభవించకపోయినా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా ఫారూక్ షుబ్లీ సైతం కూడాను ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసులో చాలామంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్లే చేశారని చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? ఇది ముమ్మాటికి అవాస్తవం, నేను నమ్మేటటువంటి మాట. ఎందుకంటే నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని నేను చాలా వ్యక్తిగతంగా ఆయన నాకు తెలుసు. ఆయన ఒక రక్షణ టీవీ అని చెప్పేసి ఒక టీవీలో కూడాను ఆయన కొన్ని కార్యక్రమాలు చేసేవాడు. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ రకంగా అయితే మనం ఇప్పుడు ఇదైతే పాడ్కాస్ట్ అనుకోండి, బట్ ఒక చర్చా కార్యక్రమాలు ఆయన పెట్టేవాడు, అంటే డిబేట్స్ పెట్టేవాడు. ఆ డిబేట్స్లో ఖచ్చితంగా నన్ను ఆయన ఇన్వాల్వ్ చేసుకునేవాడు. దీన్ని ప్రవీణ్ పగడాల గారి అంశాన్ని 2 రకాలుగా దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఏమంటారు మీకు, రాజకీయంగా దుమారం లేపే నంబర్ 1 రాజకీయంగా, నంబర్ 2 మత రాజకీయాలు ఒకటి తీసుకొచ్చే పని చేస్తున్నారు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిని తీసుకొని ఏదైతే ఈ కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలు చేస్తున్నటువంటి వారందరినీ నిశితంగా గమనిస్తే ఒకే ఒక పార్టీకి వీళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ జరుగుతుంది, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మీది తినాలి మాది తినాలి లెక్కన ఒక క్రైస్తవుడిని క్రైస్తవుడు అని చెప్పేసి ఒక ఇది చేస్తున్నారు. కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అది నేను చాలా బాధ ఫీల్. మీకు ఇంకో కామెడీ చెప్తాను నేను మీకు. ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి నాకు తెలిసింది ఎప్పుడు తెలుసా? నారా లోకేష్ గారి ట్వీట్ చూసిన తర్వాత నాకు తెలిసింది. అంటిల్ అప్పటి వరకు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఈ గొడవల్లో ఉన్నాను, ఈ వక్ఫ్ బోర్డ్ గొడవల్లో, దాని తర్వాత ఈ రంజాన్ హడావిలో వీటిలో ఉన్నాను. కానీ నాకు తెలిసింది ఎలా అంటే నేను లోకేష్ గారు ట్వీట్ చేసి అప్పుడు ఇదేంటి ఈయన ఇలా పెట్టాడని చెప్పి అప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వెళ్ళి చూస్తే ఎవరో సోదరుడు ఆయన యాక్చువల్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరిపై అంటే నేను ఇందాక చెప్పాను మీకు, మేము మా ప్రాణాన్ని సైతం కూడాను సర్వస్వం మొత్తం కూడాను ధారపోస్తాం కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆక్షేపడం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ దాన్ని ఏంటంటే మా యొక్క ఒక సోదరుడు నెల్లూరుగా ఉంటాడు, ఆయన ఏం చేశారంటే దాన్ని ఖండించాడు. సరే ఖండించాడు అని చెప్పడం కన్నా ఆయనకి కొంచెం నోరు పెద్దదండి, ఆయనకి కొంచెం నోరు పెద్దది, కాస్త గట్టిగానే మందలించాడు అనుకోండి, లేకపోతే తిట్టాడని అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ఆయన అంతవరకే కానీ చంపేసే అంత దుర్మార్గం
ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు. అది నేను కూడా పర్సనల్గా. ఇంకా మీకు దాంట్లో ఇంకో మాట చెప్తాను. ఆ వ్యక్తి నాకు వ్యతిరేకి, వ్యతిరేకి నాకు. నా గురించి ఒక్కొక్క సోషల్ మీడియాలో మొన్న దీంట్లో కూడా నన్ను చాలా దారుణంగా ట్రోల్ చేసినాడు. అంటే నేనైతే నిజాన్ని నిర్భయంగా ఏదైతే ఉందో అది మాట్లాడదాం. ఎందుకంటే ఆయనకు కూడాను పెళ్ళాం బిడ్డలు అందరూ ఉన్నారు. ఇప్పుడు అనవసరంగా ఈ అంశంలో అది ఇంత వివాదం కావడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఏంటంటే దీంతో ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. అంటే కాంట్రవర్షియల్గా ఒక పోస్ట్ పెట్టాడు ఈ వ్యక్తిని, నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తిని ఇచ్చేస్తూ. అదేంటంటే నన్ను జిహాదీలు చంపేస్తారు, నేను క్షమాపణ కోరుతున్నాను అంటూ ఒక పోస్ట్ అనేది పెట్టారు. ఆ పోస్ట్ పెడితే దానికి చూసి చాలామంది ఏంటంటే ఇతనే చేసి ఉంటాడు, ఎందుకంటే ఇతను కొంచెం నోరు పెద్దది, పాపం ఆయన బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు ఆయన. అది ఇచ్చేసింది చూసి ఏంటంటే ఇతనే చేసి ఉంటాడు అని చెప్పేసి అనుమానపడ్డారు. అంతేగాని వాస్తవంగా అయితే అతనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఒక నిజమైన ముస్లిం, ఒక నిజమైన హిందువు కానివ్వండి, ఒక నిజమైన క్రైస్తవుడు కానివ్వండి, చూడండి అనేకమైనటువంటి మనస్పర్ధలు రావచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నన్ను అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడం వేరు, మీరు వ్యతిరేకించండి, ఆ రైట్ మీకు ఉంది. కానీ దూషించమాకండి, దూషించే రైట్ మీకు లేదు. ఎవరండి మీరు? ఎందుకని చెప్పి మాట్లాడితే మీరు ఎందుకు దూషిస్తారు? నేను ఇది అందరికీ చెప్తాను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. దూషించడం అనేది తప్పు. మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఉన్నానండి, సరే నేను తప్పు చేశాను, నన్ను చెప్పు. నా వ్యక్తిగత విషయాన్ని నువ్వు ఎందుకు తీసుకొస్తావు? నా పెళ్ళం ఏం చేసింది, నా పిల్లలు ఏం చేశారు, నా భార్యాభర్తలు నా తల్లిదండ్రులు చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది తల్లి. నా చనిపోయిన తల్లిదండ్రుల్ని సైతం కూడాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సైకోపాత్స్ వాళ్ళని కూడాను బజార్కి ఈడుస్తున్నారు. ఇదే విధంగా ఈ అంశంలో కూడాను, ప్రవీణ్ పగడాల గారి అంశంలో కూడాను మతపరమైనటువంటి అనిశ్చితి తీసుకోవడం. మీరు చూడండి, మీరు గతంలో కూడాను గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడాను శిరోమండనం కానీ, లేకపోతే కనుక మన రాముడి తల గురించి కానివ్వండి, లేకపోతే ఒక రథాన్ని తగలబెట్టడంలో కానివ్వండి, లేకపోతే అక్కడ దర్గాని కాల్చేయడంలో కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి. కానీ గత 9 నెలల పాలనలో, 10 నెలల పాలనలో మీకు ఎక్కడైనా కానీ మతపరమైనటువంటి అంశం ఎక్కడైనా కనిపిస్తుందా? మన రాయచీటిలో ఒక అంశం జరిగితే మొత్తాన్ని అందరినీ కూడాను కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ఇది తప్పు అని చెప్పేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక రకంగా ఏంటంటే నేను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా, ఈ రకంగా ఇటువంటి పనులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని అనిశ్చితపరచడానికి, లేకపోతే వారికి ఏదో రకంగా ఇబ్బందులు తీసుకోవడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు, కుట్రలు పొందుతున్నారు అని చెప్పేసి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సవాళ్ళ మీద రాజకీయం చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతాలను ఆధారం చేసుకుని రాజకీయం చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ ఆడటానికి వారికి పేటెంట్ రైట్స్ పూర్తిగా ఉన్నాయి. Thank you for your time. Welcome. So, as of now, many Muslims are against Waqf Board Amendment Bill. Signing off, Atha Muhammad, RTV Vijayawada. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.